చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఓ వెలుగు వెలిగిన జట్లలో సిఎస్కే టాప్ లో ఉంటుంది. కానీ ఈ సీజన్ లో ఆ టీం అదంపాతాళానికి పడిపోయింది. సిఎస్కే ఆడుతుంటే మహేంద్ర సింగ్ ధోని నామస్కరణంతో మారుమోగిపోయే మైదానాలు మౌనంగా మారిపోయాయి. ఈ ఐపీఎల్ ఆరంభంలో దెబ్బతిన్న చెన్నై టీం ఇప్పటికీ కోలుకోలేకపోయింది. చివరకు కెప్టెన్సీ పగ్గాలు ధోని చేతికి వచ్చినా సిఎస్కే కథ మారలేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై టీం ను గాడిలో పెడదామని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను పక్కన పెట్టి ధోనికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అయినా చెన్నై ఆట తీరు మారలేదు. గత సీజన్ వరకు బ్యాటింగ్ బౌలింగ్ లో చాలా బలంగా కనిపించే ఈ టీం ఈసారి బలహీనంగా మారింది. ఆటగాళ్లలో పెద్ద మార్పు లేదు, కానీ ఆటలోనే మార్పంతా. దీంతో ధోని జట్టులో ఉంటే చాలనుకున్న అభిమానులే ఇక చాలు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఒకప్పుడు ధోని టీం చాలా భయంకరంగా ఉండేది. ధోని క్రీజులోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు ఉనికే. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సిఎస్కే పసికోనలా మారిపోయింది. చివరకు హోమ్ గ్రౌండ్ లో కూడా సిఎస్కే వరుస ఓటములు చవిచూస్తుంది. తాజాగా సిఎస్కే పై పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే విసిరిన 191 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా పంజాబ్ కింగ్స్ ఛేదించింది. చెన్నై బ్యాట్స్మెన్ లో సామ్ కరణ్ 47 బంతుల 88 పరుగులు చేయగా బ్రెవిస్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే సిఎస్కే స్కోరు 200కు దాటుతుందనుకునే సమయంలో చాహల్ ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి చివరిలో సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. దీంతో కేవలం 190 పరుగులే చేసింది సిఎస్కే. ఇక 191 పరుగుల విజయ లక్ష్యంతో మరో 2 బాల్స్ మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించింది. శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ల హాఫ్ సెంచరీతో చెలరేగడంతో పంజాబ్ విజయం దక్కించుకుంది. ఇక ఈ ఓటమితో సిఎస్కే ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని స్పందించాడు. ఈ సీజన్ లో గత మ్యాచ్లతో పోలిస్తే స్కోర్ బోర్డుపై ఎక్కువ పరుగులే చేశాం, కానీ పంజాబ్ ముందు ఇది సరిపోలేదు. ఇంకొక 15 పరుగులు ఎగస్ట్రా చేసి ఉంటే ఫలితం తమ వైపే ఉండేదని ధోని చెప్పాడు. చేపాక్ లాంటి పిచ్చిపై ఇంత పెద్ద టార్గెట్ పెద్ద సవాలే, కానీ డ్యూ రావడం కూడా ఓటమికి ఓ కారణమైందని ధోని చెప్పాడు. ఇంకొక 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. సామ్ కరణ్, బ్రేవిస్ మధ్య పార్ట్నర్షిప్ అద్భుతంగా ఉంది. అయితే క్యాచ్లు జారవిర్చడం ఫలితంపై తీవ్ర ప్రభావం పడింది. అందుకే సిఎస్కే ఫీల్డింగ్ పట్ల తాను సంతోషంగా లేనని ధోని స్పష్టం చేశాడు. నిజానికి ఈ మ్యాచ్ లో మతీసా పతిరానా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను జారవిచ్చాడు. అలాగే బౌలింగ్ లో 11.25 ఎకనామీతో 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. అంతేకాకుండా సిఎస్కే బ్యాట్స్మెన్లు 19వ ఓవర్లో చాహల్ దెబ్బకి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక ఇదే సందర్భంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ బ్యాటింగ్ వైఫల్యమే ఈ సీజన్ మాకు ప్లే ఆఫ్ అవకాశాలు దూరం చేసిందని ధోని అన్నాడు. అందుకే వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేసుకుంటామని ధోని చెప్పుకొచ్చాడు.